ప్రైజ్లాడ్. మీ అందరికి మా వందనములు. అమృతముగా అడగండి, చరిష్మముగా చెప్పండి అన్న ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా మీ అందరికి క్రీస్తుపేట శుభములు. ఈ దిన ముందున పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల పేర్లు, అలాగే ఆ పేర్లకు గల అర్థాన్ని తెలుసుకుందాం. మొదటిగా అనాసు అన్న పేరునకు అర్థాన్ని తెలుసుకుందాం. అనాసు అనగా దేవుని కృప, దయ అన్న అర్థాన్ని కలుగు చేస్తుంది. అనాసు అన్న ఈ వ్యక్తి యూదులలో ఒక ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికి ముందుగా అధికారులు అనాసు అన్న ఈ వ్యక్తి దగ్గరికే మొదటిగా తీసుకుని వచ్చారు. ఈయన కయ్యపాకు మామ. అలాగే రెండవదిగా అప్పేళ్ళే అన్న పేరునొక అర్థాన్ని తెలుసుకుందాం. అపేల్లే అనగా సంపూర్ణమైన అర్థాన్ని కలుగజేస్తుంది. అప్పేళ్ళే అన్న ఈ పేరుతో బైబిల్ గ్రంథంలో మనకు ఒక్కరు మాత్రమే కనిపిస్తారు. ఈయన రోమాపురంలో ఒక క్రైస్తవుడు. అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికలో యోగ్యుడైన అప్పేళ్లేకు వందనము అని చెప్తూ వ్రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే మూడవదిగా అపోల్లో అన్న పేరునకు అర్థాన్ని తెలుసుకుందాం. అపోల్లో అనగా శక్తివంతమైన బోధకుడు అన్న అర్థాన్ని కలుగచేస్తుంది. అపోల్లో అన్న ఈ పేరుతో బైబిల్ గ్రంథంలో మనకొక్కరు మాత్రమే కనిపిస్తారు. అపోలో అన్న ఈ వ్యక్తి యూదా వంశానికి చెందిన ఒక గొప్ప ఉపదేశకుడుగా మనకు కనిపిస్తాడు. ఈయన పౌలుతో పాటు పరిచర్య చేసిన పరిచారికుడు. ఈ దినమందున ముగ్గురు గురించి మనం తెలుసుకున్నాం. అలాగే రేపటి దినమందున మరికొందరి గురించి తెలుసుకుందాం. మీలో ఎవరికైనా ఏ పేరుకైనా అర్థం కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాకు తెలిసిన ఆ పేరు గల అర్థాన్ని మేము మీకు తెలియజేయగలం. మీ అందరికీ మా వందనములు.